ఈరోజు దేవుని వాక్యము ఆదికాండము 12వ అధ్యాయము 2వ వచనము. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును. ఈ వాగ్దానము అనేకసార్లు మనం చదివి ఉంటాం కదండి. ఎవరిని ఉద్దేశించి ఈ వాగ్దానం చేయబడింది అనేది కూడా మనకందరికీ సుపరిచితమే. అబ్రహామును ఉద్దేశించి. మరి అబ్రహామును ఉద్దేశించి వాగ్దానం సెలవిచ్చిన దేవుడు ఒక షరతు అయితే పెట్టాడు కదండి. మనకందరికీ అది కూడా తెలుసు. ఆదికాండం 12వ అధ్యాయం 1వ వచనంలోనే షరతు కనిపిస్తుంది మనకి. యెహోవా నీవు లేచి నీ దేశం నుండి నీ బంధువుల యొద్ద నుండి నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించే దేశమునకు వెళ్ళుము. ఇది షరతు ఈ వాగ్దానానికి. ప్రతి వాగ్దానము మన జీవితాల్లో నెరవేర్చబడాలంటే దాని షరతు ఉంటుందండి. షరతు ప్రకారం మనం జీవించినప్పుడు మాత్రమే ఆ వాగ్దానం మన జీవితాలలో నెరవేర్చబడుతూ ఉంటుంది. ఇక్కడ అబ్రహాము యొక్క తండ్రి అయిన తెరహు చనిపోయిన తర్వాత ఈ విధమైన షరతుతోటి దేవుడు పిలుచుకోవడం చూస్తున్నాము. అప్పటి వరకు దేవుని గురించి తెలియదండి అబ్రహాముకి. విగ్రహారాధన కుటుంబంలో ఉన్నాడు అబ్రహాము. దేవుడు గురించి అసలు తెలియదు. కానీ ఈ షరతు ప్రకారము అబ్రహాము పిలువబడుతూ వచ్చాడు దేవుని చేత. అప్పుడు ఆయన పిలువబడి వచ్చినప్పుడే ఆయన విధేయత చూపించక మునుపే వాగ్దానం చేస్తూ వచ్చినాడు. నిన్ను గొప్ప జనముగా చేస్తాను, నీ నామమును గొప్ప చేస్తాను, నిన్ను ఆశీర్వదిస్తానని 3 రకాలుగా ఆశీర్వదించడం చూస్తున్నాం. దేవుడు ఎంత గొప్పవాడండి. అసలు తను లోబడతాడో లేదా అనేది దేవుడు తెలుసు అనుకుంటాం ముందే. కాబట్టి లోబడతాడు, ఎలాగైనా వచ్చేస్తాడని అనుకున్నాడేమో. అందుకే వాగ్దానం చేసినట్లుగా ఇక్కడ మనము చూడవచ్చు. చూడండి, ఆయన లోబడ్డాడండి. ఇదే అధ్యాయంలో మనకు కనిపిస్తుంది. 4వ వచనంలో యెహోవా అతనితో చెప్పిన ప్రకారము అబ్రాము వెళ్ళెను, లోతు అతనితో కూడా వెళ్ళెను. అబ్రాము హారాన్ నుండి బయలుదేరినప్పుడు 75 ఏండ్ల ఈడుగలవాడు. లోబడ్డాడు కదండి. ఇప్పుడు మనం ఉన్నామండి. జనరల్గా మన గురించి చెప్తే ఎవరైనా ఏదైనా పని చేయమంటే సంశయిస్తాము. ఫస్ట్ మన బంధువులను విడిచిపెట్టాలన్నా, మన రక్త సంబంధాలను విడిచిపెట్టాలన్నా, మన ఫ్రెండ్స్ని విడిచిపెట్టి వెళ్ళాలన్నా, ట్రాన్స్ఫర్ నిమిత్తమే కావచ్చు, పరిచయ నిమిత్తమే కావచ్చు, వేరే ప్రదేశానికి వెళ్ళాల్సి వస్తే ఎంత దిగులు పడతామండి, ఎంత ఏడ్చేస్తామో, ఎంత దుఃఖంతో నిండుకొని ఉంటామో. ఎందుకు ఇంత హ్యాపీగా ఉన్నాను నేను ఇక్కడ నుంచి నాకు ట్రాన్స్ఫర్ వచ్చింది, వీళ్ళందరూ నేను కోల్పోవాల్సి వస్తుంది అని ఆలోచిస్తాం మనమైతే. కానీ ఇక్కడ అబ్రహాము ఏది ఆలోచించలేదండి. వెళ్ళిపోయాడట. ఆయన వెళ్ళిపోయేటప్పటికి ఎంతట ఆయన ఏజ్ 75 ఏండ్లట. 75 ఇయర్స్ ఓల్డ్లో ఉన్న అబ్రహాము దేవుని మాటకి లోబడ్డాడు కాబట్టే, ఆ షరతు ప్రకారం ఉన్నాడు కాబట్టే ఈ వాగ్దానాన్ని పొందుకున్నవాడిగా ఉంటున్నాడు. మరి మన జీవితాల్లో ఎన్నో వాగ్దానాలు కదండి మనం తీసుకున్నాము. షరతులు ప్రకారం మనం జీవిస్తున్నామా? మీరు షరతు ప్రకారము, దేవుడు పెట్టిన షరతు ప్రకారం మీరు జీవించినప్పుడు మాత్రమే అబ్రహాము జీవితంలో ఏదైతే వాగ్దానం చేయబడింది, నెరవేర్చబడింది. అలాగనే మన జీవితాలు కూడా ఎన్నో వాగ్దానాలు తీసుకున్నాం కదండి. వాటన్నిటినీ దేవుడు నెరవేరుస్తాడని ఈ దినమున అబ్రహాము ద్వారా మనతో స్పష్టంగా మాట్లాడుతున్నాడు. కాబట్టి ప్రతి ఒక్కరము దేవుని మాటకు లోబడి, దేవుడు పెట్టే షరతుకు లోబడి జీవించినప్పుడు మాత్రమే వాగ్దానాలు పొందుకొని మనము ఆయన కొరకు నమ్మకంగా జీవిస్తామని ప్రభు పేరట మనవి చేస్తున్నాను.